శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ పంచమి, వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం, సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2026 సంవత్సరంలో జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి వచ్చింది. ఈ వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే